హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనమైతే డిస్కషన్ మోడ్ లో మాంగాన్ అయితే ఆల్మోస్ట్ అయిపోగొట్టడానికి వచ్చినాం. అండ్ మీరు ఇంతవరకు స్టార్టింగ్ నుంచి డిస్కషన్ మోడ్ లో మాంగాని చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉన్నాయి. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంత ముందుకు ఎక్కడ ఆపామో అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం మళ్ళీ మాంగా ఎక్స్ప్లెనేషన్ ని. అండ్ ఈ చాప్టర్ నుండి మన యూజీ అయితే చాలా క్రూయల్ గా అండ్ చాలా బ్యాడెస్ అయితే ఉండబోతున్నాడు. లిటరలీ మనోడైతే గోజో కన్నా సుకున కన్నా స్ట్రాంగ్ గా ఉండబోతున్నాడు. సో ఇంత ముందు చాప్టర్ లో మన యూజీ అయితే బిల్డింగ్ లో ఉన్న ఏలియన్స్ మీద, హ్యూమన్స్ మీద, అందరి మీద అటాక్ చేస్తాడు కదా. సో అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇదంతా చూసిన మన మీనో అయితే, సో యూజీ అది నువ్వేనా కాదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అండ్ ఇంతలో నా బిల్డింగ్ నుంచి ఒక ఏలియన్ అయితే వచ్చి ఎవట్రా మా మీదకి అటాక్ చేసిందని చెప్పేసి గొడ్డలు తీసుకొని యూజీ మీదకి నరకానికి వస్తాడు. సో వాడైతే అంత పైకి ఎగిరి అంత ఫోర్స్ గా అటాక్ చేసిన సరే గానీ మన యూజీ అయితే సింగిల్ హ్యాండ్ తో ఆ గొడ్డల్ని అయితే పట్టుకొని ఆపేస్తాడు. సో ఆ ఏలియన్ అనుకుంటాడు, సో వీడు అసలు మనిషేనా, నుంచి వచ్చే కర్స్ ఎనర్జీ అయితే ఒక కళ్యాణ్ కర్స్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది, అంటే ఆరా కళ్యాణ్ ఆరా లాగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సో అప్పుడు మన యూజీ అంటాడు, సో నువ్వు చూస్తుంటే చాలా బలిష్టంగా బలంగా అనిపిస్తున్నావు, నాకు తెలిసి గుద్దుకు నువ్వేం చావా అని చెప్పేసి మనోడు లిటరలీ ఒక బ్లాక్ ఫ్లాష్ పంచ్ అయితే కొడతాడు ఆ ఏలియన్ ని. అండ్ పక్కనే ఉన్న మీనో అయితే చాలా షాక్ అయిపోతాడు, ఎందుకంటే ఇంత ముందుకు వాడిని చూసినప్పుడు వాడి నుంచి అయితే జీరో కర్స్ ఎనర్జీ ఫీల్ అయినా, అంటే వాడి నుంచి అసలు కర్స్ ఎనర్జీ లేదనుకున్నా, కానీ వీడు సడన్ గా ఒక బ్లాక్ ఫ్లాష్ కొట్టిందని చెప్పేసి షాక్ అయిపోతాడు అనమాట మనోడు. సో ఇందాక యూజీ గుద్దిన గుద్దుకైతే ఏలియన్ గాడు చిన్నప్పుడు మనం కొనుక్కుంటాం కదా ఒక చిన్న బాల్ ని, లబ్బర్ బాల్ ని, సో ఆ లబ్బర్ బాల్ ఎట్లా బౌన్స్ అవ్వకుంటూ దూరం అవుతుందో, సో ఈ ఏలియన్ గాడు కూడా అట్లా పోతున్నాడు అనమాట. అండ్ ఇక్కడ ఏలియన్ గాని పరిస్థితి చూస్తే అర్థమైపోతుంది వీడి మక్కలని ఇరిగిపోయినాయి. సో వీడైతే ఒక నెల రోజుల దాకా అయితే లేవాడు. అండ్ దీని తర్వాత మన యూజీ అయితే మన మీనోని పిలుస్తాడు. సో హే మీనో అని చెప్పేసి ఒక యూజీ తన పిడికిల్ని బిగించి ఒక చిన్న అటాక్ చేస్తాడు బ్లడ్ పీరింగ్ టెక్నిక్ తోటి. సో మన మీనోవానికి అయితే ముఖం మీద ఒక ఘాటు పడుతుంది అండ్ లిటరలీ మనోడు అయితే వామిటింగ్ చేసుకుంటాడు. సో అప్పుడు చెప్తాడు, సో బిల్డింగ్ లో అయితే చాలా మంది నాకౌట్ అయిపోయినారు, సో వాళ్ళైతే ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోయింది, సో వాళ్ళ పని నువ్వు చూసుకో అని చెప్తాడు. అండ్ అప్పుడు మన మీనో కోపంతో అంటాడు, అరే నువ్వేం చేస్తున్నావురా బాబు, సో నువ్వు మా సైడా ఏలియన్స్ సైడా, నువ్వు ఏలియన్స్ ని కాకుండా మన హ్యూమన్స్ ని కూడా అటాక్ చేసినవరా బాబు అని చెప్తాడు. సో మన యూజీ అంటాడు, సో ఓన్లీ హ్యూమన్స్ ని అటాక్ చేస్తే పాపం ఏలియన్స్ ఫీల్ అయిపోతారు కదా, సో అందుకని చెప్పేసి ఇద్దరికి సమానం అని చేసిన అంటాడు. అండ్ మన మీనో కోపంతో అరుస్తూ ఉంటాడు, అరే హౌలే నేను దాని గురించి మాట్లాడట్లేదు, సో నువ్వు కాస్త ముందు వచ్చి ఉంటే నువ్వు యూకా బదులు నువ్వు ఫైట్ చేసి ఉండేవాడివి, సో పిల్లలు అయితే తప్పించుకునే వాళ్ళు, సో అప్పుడు రాంది నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని చెప్పేసి కోపంగా అరుస్తూ ఉంటాడు. సో అప్పుడు యూజీ అంటాడు, ఇట్ డజంట్ మ్యాటర్, అయినా నన్ను ఎవరు పట్టించుకుంటారు, యూజీ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అండ్ నువ్వేం కంగారు పడకు, టోక్యోలో ఉన్న కర్ స్పీడ్స్ అన్నిట్ల సంగతి నేను చూసుకుంటా, అండ్ యుకో వర్సెస్ డబురా అండ్ మారు వర్సెస్ సురిగి ఫైట్ లో మధ్యలోకి ఎవరికి రానివ్వకుండా కూడా చూసుకుంటా, ఒకవేళ వాళ్ళు ఓడిపోయినా సరే తర్వాత సంగతి నేను చూసుకుంటా అని చెప్పేసి అనుకుంటూ రెండు చేతులు జేబులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు మన మీనో అంటాడు, ఏంట్రా తలతిక్కగా మాట్లాడుతున్నావు, నేనైతే నిన్ను విడిచిపెట్టను రా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంటాడు. సో అప్పుడు మన యూజీ అంటాడు, సో నన్ను నువ్వు విడిచిపెట్టవా, అట్లయితే ఎప్పుడు నాతో ఉంటావా కలిసి, సో కనీసం అప్పుడైనా సరే నాకు టైం పాస్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ నవ్వుకుంటూ ఎగతాళిగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సో అప్పుడు మన యూజీ అనుకుంటూ ఉంటాడు, సో నేను చేసేది ప్రతి ఒక్కరి మంచి కోసమే సెన్సే అని అంటూ ఉంటాడు. సో ఇక్కడ సెన్సే అని మెన్షన్ చేసిన అంటే గోజోతో మాట్లాడుతున్నాడు అనమాట, అంటే గోజోకి చెప్తాడు అనమాట. అండ్ దీని తర్వాత ప్యానల్ షిఫ్ట్ చేసి మళ్ళీ మన మహారాగా వర్సెస్ డబురా ఫైట్ కి తీసుకొస్తారు. సో మన డబురా అనుకుంటూ ఉన్నాడు, రిపీటెడ్లీ చేసిన అటాక్స్ అయితే వీడు అడాప్ట్ చేసుకుంటూ సో ఏదైనా కొత్తగా ట్రై చేయాలని చెప్పేసి అనుకుంటూనే ఒక కొత్త టెక్నిక్ ని అప్పుడే క్రియేట్ చేసి ఒక బ్లాక్ హోల్ లాంటిది క్రియేట్ చేస్తాడు. సో ఫైనలీ మన మొహరాగా వీక్నెస్ అయితే మన డబ్బరాకి తెలిసిపోయింది. సో వీడు అనుకుంటూ ఉంటాడు, ఒక పవర్ఫుల్ అటాక్ చేయాలి, కానీ ఎట్లా చేయాలి, ఎలా చేయాలి, ఈయన అయితే సింగిల్ షాట్ లో ఎట్లా చంపేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సో లిటరలీ మనోడైతే డొమైన్ ఎక్స్పెన్షన్ చేయబోతున్నాడు, అంటే ముందు చాప్టర్ లో చెప్తాడు, అంటే ముందు చాప్టర్ లో చేస్తాడు. సో ఇక్కడ ఈ ప్యానల్ షిఫ్ట్ చేసి మళ్ళీ మన మారు వర్సెస్ సురిగి ఫైట్ కి తీసుకొస్తారు. సో ఇక్కడ మన రేఖ అయితే మన మారుగానికి చాసి ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటది, అండ్ ఆగను కూడా ఆగదు. అండ్ ఇదే కాకుండా తన షాడో నుంచి సోల్ స్ప్లిట్ కటానా అయితే తీస్తుంది. సో ఇంత ముందుకైతే టోజియన్ మాకి వాడింది కదా, సో అదే సేమ్ కటానా. అప్పుడు మనం మారు అనుకుంటాడు, ఎవర్రా మీరంతా తీయకూడని చోట నుంచి ఏదో వెపన్ తీస్తున్నారు, ఏటైనా చేస్తున్నారు అని చెప్పేసి. సో అప్పుడు మన రీకా అంటది, ఈ కత్తి అయితే నువ్వు వాడేసి వాడిని కుత్త చెక్కేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటది. ఐ మీన్ తన కర్స్ అనేది మొత్తం ఈ కటన మీద పెడుతుంది, సో సింగిల్ షాట్ లో వాడిని లేపేద్దాం అని చెప్పేసి. అండ్ అప్పుడే మన మారు సడన్ గా ఏదో ఒకటి సెన్స్ చేస్తాడు అండ్ వెనక్కి తిరుగుతాడు, ఏం రాదని. సో వెనక్కి తిరిగి చూస్తే కొన్ని వేల కర్స్ స్పిరిట్ అయితే అక్కడ ఉన్నాయి అండ్ దూరంగా ఒకడు నిలబడి ఉంటాడు, వాడు ఎవడో కాదు మన యూజీ. అండ్ ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే మన యూజీ గాడు సుకున క్లీవ్ అటాక్ ఉపయోగించి కొన్ని వేల కర్ స్పిరిట్లు అయినా సరే ఒక సింగిల్ అటాక్ లో చంపేస్తాడు అన్నిట్లని. లిటరలీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని కిలోమీటర్ల సరౌండింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. నార్మల్ గా సుకున అటాక్ చేస్తే ఒక బిల్డింగ్ ఆర్ రెండు బిల్డింగ్లు అయితే లేచిపోతాయేమో, కానీ మనోడు అటాక్ చేస్తే కొన్ని కిలోమీటర్ల దూరం మొత్తం లేచిపోతాయి, బిల్డింగ్స్ అన్ని లేచిపోతాయి. ఇక్కడ మొత్తం చూడొచ్చు మీరు, ఒక బాంబ్ న్యూక్లియర్ బాంబ్ ఎక్స్ప్లోజ్ అయితే ఎట్లుంటుందో అట్లా అయిపోయింది మొత్తం. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండొచ్చు
యూజీ ఎంత స్ట్రాంగ్ సుకునా కన్నా. సో దీని తర్వాత అన్ని కన్స్పిరసీస్ ని ఒకటేసారి చంపినందుకు మన మారుగానికి తాడ అయితే చాలా పెయిన్ వస్తది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళు కళ్యాణ్స్ అనుకుంటున్నారు ఆ కన్స్పిరసీస్ ని. సో అందుకని చెప్పేసి మనోడైతే చాలా పెయిన్ గా ఉంటున్నాడు అండ్ చాలా అరుస్తున్నాడు, బాధపడుతున్నాడు. కానీ ఏ మాడికి ఆ మాటనే గానీ మన యూజీ గడ అయితే సుకునా టెక్నిక్ ని ఒక 20 టైమ్స్ ఇంకా పవర్ఫుల్ గా వాడింది ఇక్కడైతే. సో దాని తర్వాత మన మారుగానికి అయితే చాలా కోపం వస్తుంది. సో ఇదైతే ఇక్కడనే సెటిల్ చేసుకుందాం రారా అని చెప్పేసి సుర్గి మీదకి అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రీకా మాస్క్ అయితే కింద పడిపోతుంటది. సో మన రీకా అని చెప్తది, సో బెస్ట్ ఆఫ్ లక్, నీ బెస్ట్ నువ్వు ఇవ్వు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటది. అండ్ మన సుర్గి అంటాడు, సో ఇదంతా చేసినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్తాడు. సో ఇక్కడ మన రీకా ఏం చేస్తుంది అంటే సురిగిలో ఉన్న కొంచెం కర్స్ ఎనర్జీ కూడా తీసుకెళ్తుంది అనమాట. సో అసలు జీరో కర్స్ ఎనర్జీ ఉంటే ఇప్పుడు ఏమైతాడో మీకు తెలిసిందే కదా. సో హెవెన్లీ రిస్ట్రిక్టెడ్ అయితే యాక్టివేట్ అవుతుంది అండ్ మనోడైతే చాలా ఫుల్ గా స్ట్రాంగ్ అయిపోతాడు. అండ్ ఇక్కడ మన మారుగాని పని అయితే అయిపోబోతుంది. అండ్ మన మారుగాడు అయితే షాక్ అయిపోతాడు, ఏంద్రా సడన్ గా ట్రాన్స్ఫర్మేషన్ ఆగిపోయింది, వీళ్ళు ఏం ప్లాన్ చేసినారో చెప్పేసి అనుకుంటూ ఉంటేనే మన సుర్గి అయితే తన కటన పట్టుకొని సడన్ గా మారు ముఖం మీద దగ్గరికి ప్రత్యక్షం అవుతాడు. లిటరలీ మనం మారు అయితే అసలు సెన్స్ చేయడం అంత ఫాస్ట్ వస్తాడు మన సుర్గి అయితే అటాక్ చేయడానికి. సో ఇక్కడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సో మన మాకి స్ట్రాంగ్ అవడానికి రీజన్ ఏంటి, వాళ్ళ చెల్లి చనిపోవడం. అంటే ట్విన్స్ ఉంటే ఒక ట్విన్స్ కి కర్స్ ఎనర్జీ ఉంటే ఇంకో ట్విన్స్ కి పక్కా ఉంటది. సో దానివల్ల మన మాకి అయితే ఎప్పుడు ఫుల్లీ అవేకన్ కాలేదు. కానీ ఎప్పుడైతే మాకి చెల్లి చనిపోతుందో సో ఇప్పుడు మన మాకి అయితే ఫుల్లీ అవేక్ అయిపోయి అంత స్ట్రాంగ్ అవుతుంది. సో మన మాకే అంటుంటది, సో నేను స్ట్రాంగ్ అవ్వడానికి ఆ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. అంటే ఆ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది అంటే తన ఏం చంపలేదు. సో అదైతే వర్తా. సో నన్ను అడితే అది కాదు. నేనైతే నా చెల్లిని ఎప్పుడు చంపుకోవాలనుకోలేదు. ఎందుకంటే జస్ట్ బికాస్ నేను స్ట్రాంగ్ అవ్వడానికి నేనైతే మా చెల్లిని చంపుకోలేదు. సో నేను ఇట్లా స్ట్రాంగ్ సో ఇంత స్ట్రాంగ్ కాకపోయినా సరే గానీ ఇంకా కష్టపడి ఇంత స్ట్రాంగ్ కావడానికి ట్రై చేస్తుండే, కాకపోతే అలా కుదరలేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటది. సో అది చూసిన మన సూర్యగాడు కూడా ఏడుస్తూ ఉంటాడు. సో దీంతో అయితే ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోతుంది. అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ కి వస్తే ఇంత ముందుకైతే మనం సూర్య అయితే ఫాస్ట్ వచ్చి మారి మీదకి అటాక్ చేయడానికి వస్తాడు కదా, కాకపోతే అయితే అక్కడ అటాక్ చేయడు. సో మనోడైతే ఆగిపోతాడు. కాకపోతే మనం మారువాడు ఈడు అటాక్ చేస్తుండేమనుకోని మనోనైతే కత్తితోటి పొడి చేస్తాడు. సో అది చూసిన మన మారుగుడు అయితే ఏడుస్తుంటాడు. సో మన సొరిగిని అడుగుతాడు, అరే నువ్వు ఎందుకని కత్తిని ఇడిచిపెట్టి నాతో ఇట్లా పొడిపించుకున్నావు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. సో మన సొరిగి అంటాడు, సో నాకు కూడా తెలియదు, సో నేను మా చెల్లిని ఎట్లా సంతోషంగా ఉంచుకోవాలనుకుంటున్నాను, సో మీరు కూడా మీ ప్రజల్ని వాళ్ళందరినీ సంతోషంగా ఉంచుకోవాలని చెప్పేసే కదా మీరు ఇక్కడికి వచ్చింది. సో మేబీ ఐ వాజ్ రాంగ్, నేను మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు మన మారుగుడు అంటూ ఉంటాడు, అరే ఇప్పుడు ఆలోచించేది, మనం చేస్తుంది ఒక ఫైట్ రా, ఫైట్ మధ్యలో అలా ఆలోచించకూడదంటే. సో ఇప్పుడు మన సూరిగా అంటాడు, నాకేం తెలుసు, నేను ఇంకా 17 years చిన్న పిల్లాడినే, నాకేం తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో అప్పుడు మారుగడ అయితే ఫుల్ ఏడుస్తాడు. ఎందుకంటే నాకంటూ ఉన్నది కొంతమంది ఫ్రెండ్సే, అది అండ్ అది ఎవరో కాదు నువ్వు ఇంకా యూకానే. సో ఇప్పుడు నేను నా చేతులారా నేనే చంపుకున్నానని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. అసలు మేము ప్లానెట్ కి రాకుండా ఉండాల్సింది, మీ ప్లానెట్ కి వచ్చి మేము దబాయించినాం, యాక్చువల్ గా ఇదంతా నా తప్పే, నేను ఇలా చేసి ఉండకూడదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లిటరలీ మన మారుగాడు అయితే తాడై కూడా ఏడుస్తుంది అనమాట. సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఈ తాడై ఎప్పుడు ఏడుస్తుంది అంటే ఒక కళ్యాణ్ చనిపోయినప్పుడు లేదంటే వాళ్ళు చనిపోయినప్పుడు. కాకపోతే మన మారుగాడు ఇక్కడ ఫస్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్ చనిపోయినందుకు ఏడుస్తాడు. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, సో మన సురిగిని అయితే వాడు ఎంత ప్రేమిస్తున్నాడో. సో మన మారుగాడు ఏడుస్తుంటే మన రీక్ అయితే చూస్తుంది, అంటే కర్స్పెట్ రీక కాదు. సో ఇక్కడ మన రీక్ అయితే హ్యూమన్ ఫామ్ లో ఉంటది, ఇదంతా చూస్తూ ఉంటది. సో దీని తర్వాత మన ప్యానల్ షిఫ్ట్ చేసి అండ్ దాని తర్వాత మళ్ళీ ప్యానల్ షిఫ్ట్ చేసి మన డబ్బు కాడ తీసుకొస్తారు. సో మనడైతే మారుగానికి ఏమైందని చెప్పేసి సెన్స్ చేశాడు. కాకపోతే ఫోకస్ మొత్తం బ్యాటిల్ లో పెట్టాలి, అంటే మొహరా గాడు నన్ను వేసేసాడు అని చెప్పేసి ఇక్కడ ఫోకస్ పెడతాడు. సో మనోడైతే ఇంతకుముందు అనుకున్నాడు కదా, సో ఒక స్పెషల్ అటాక్ చేయాలి, ఏం చేయాలి అనుకున్నాడు కదా. సో మనోడైతే సో అటాక్ చేయాలని చెప్పేసి లిటరలీ ఒక డొమైన్ ఎక్స్పాన్షన్ చేస్తాడు. సో మనోడు లిటరలీ ఇంత ముందుకేమో రివర్స్ కర్స్ టెక్నిక్ వాడాడు అని ఇప్పుడు డొమైన్ కూడా నేర్చుకున్నాడు. సో ఇంత ముందు చెప్పాను కదా, ఇడైతే సుగుణలాగానే అనిపిస్తుంది అని చెప్పేసి, ఈ లిటరల్లీ సుగుణలాగానే అన్నిట్లని నేర్చుకుంటూ ఉన్నాడు. అంటే బ్యాటిల్ లో పార్టిసిపేట్ చేస్తూ ఎక్స్పీరియన్స్ అవుతూ ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉన్నాడు. సో ఇక్కడ లిటరల్లీ మనం అయితే డొమైన్ ఎక్స్పాన్షన్ చేస్తాడు అండ్ దానికి పేరు కూడా పెడతాడు, అంటే చాలా పెద్ద ఉంది, అనదర్ వరల్డ్ బిట్వీన్ డార్క్నెస్ అండ్ లైట్ రివర్స్ ట్రాన్సిడెన్స్ అని చెప్పేసి ఇంత పెద్ద పేరు పెడతాడు. సో ఈ ఫైట్ తర్వాత మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మన ఏలియన్ స్పేస్ షిప్ లోకి తీసుకొస్తారు. అండ్ ఇక్కడ మన యూజీ మారు ఇంకా ఒక కళ్యాణ్ కూడా ఉంటది. సో మనకు మారు అయితే ఇక్కడికి ఎలా వచ్చిందని చెప్పేసి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ ప్యానల్ షిఫ్ట్ చేసిండ్రు. సో ఇప్పుడు మన మారు యూజీని అడుగుతాడు, సో ఇదేంటో నీకు తెలుసా అని అడిగితే అప్పుడు యూజీ అంటాడు, అవును నాకు ఇది తెలుసు, సో నాకైతే టోడో చెప్పాడని చెప్పేసి చెప్తాడు. సో ఇక్కడ మన మారు అండ్ యూజీ వీళ్ళిద్దరు ఏదో ఫ్రెండ్స్ లాగా క్యాజువల్ గా మాట్లాడుతున్నారు. అంటే ఇది వీళ్ళిద్దరిది ఫస్ట్ మీట్ కాదనుకుంటా. సో మేబీ చూద్దాం ముందు ఏం జరుగుతుందో. సో మన యూజీ అయితే నాకు ఇదేందో తెలుసా అని చెప్పినా సరే, సో మన మారు అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది మా ప్లానెట్ లో ఉంటది, మేము దీన్ని దేవుళ్ళ దాకా పూజిస్తున్నాం అని చెప్పేసి మొత్తం సో అది మళ్ళీ చెప్తాడు. అప్పుడు మన యూజీ అంటాడు, నీ సొల్ల అప్పి కాస్త నాకు చెప్పు, నన్నైతే ఇక్కడికి ఎందుకు తోలుకొచ్చినావు, ఎవరు పిలిచిండ్రు నన్ను ఇక్కడికి అని చెప్తాడు.
సో నా కర్స్ టెక్నిక్ అయితే నేను ఎంచుకుంది. సో అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ మనం 6 కర్స్ టెక్నిక్ అయితే ఎక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సో అందుకే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నా సరిగ్గా. అండ్ మరొక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు ఒక సోల్ వరల్డ్‌లో ఉన్నారన్నమాట. సో అప్పుడు మన యోజి అంటాడు, "సరే నువ్వు చెప్పిందంతా బానే ఉంది. కానీ నేనే ఎందుకని ఎంచుకోబడ్డా" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. సో మన మారుగడైతే తన ప్లాన్స్ అన్ని చెప్తూ ఉంటాడు. సో నేనైతే నా కర్స్ టెక్నిక్ తోటి ఈ ప్రపంచంలో ఉన్న కర్స్ ఎనర్జీ మొత్తం తీసేసి అందరిని ఒక నార్మల్ హ్యూమన్స్ లాగా చేద్దాం అనుకుంటున్నా. అంటే అందరూ సమానంగా ఉంటారు. సో దానికి నీ హెల్ప్ కావాలి. ఎందుకంటే నేను ఒక్కడిని చేయలేనని చెప్తూ ఉంటాడు. సో ఇది విన్న మన యూజీ అయితే షాక్ అయిపోతాడు. సో ఇదంతా పాసిబులేనని చెప్పేసి. సో నువ్వు చెప్పేదైతే బానే ఉంది కాబట్టి నేను ఒప్పుకుంటున్నా. నీకైతే హెల్ప్ చేస్తా అంటాడు. సో అప్పుడు మన మారు అంటుంటాడు, సో దీనికైతే కొన్ని నాకు ఐటమ్స్ కావాలి. ఇటు వెళ్దాం పదా అని చెప్పేసి మన యూజీని ఒక సైడ్ కి తోలుకుపోతాడు. అండ్ ఈ రూమ్ లోకి వచ్చి చూస్తే అక్కడ ఉన్నది ఎవరో కాదు, మన మాహిటో అనమాట. అవును, ఈ లఫ్ట్ గాడే. అంటే ఈ ప్లేస్ ఎలాంటిదంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఉంటారు అన్నమాట. ఇది మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది ఒక ఆత్మల లోకం అనుకోవచ్చు. సో మన మాహిటో గడు అయితే నన్ను చంపిన చావు నేను చూడాలి. సో అది చూసి నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి లిటరలీ ఇన్ని రోజులు సంది నాకు తెలిసి ఒక 80 ఇయర్స్ నుంచి మన మాహిటో గడు అయితే యూజీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో మనం ప్రేమించిన అమ్మాయి కూడా ఇంత లాయల్ గా ఉంటది కదరా. సో మాహిటో గడు అమ్మాయి ఏదో ఉంటే నేను పెళ్లి చేసుకుందానేమో మనల్ని. కాకపోతే లఫ్ట్ గాడు ఒక కర్స్ స్పిరిట్ లాగా వచ్చిండు యానిమీలో. అండ్ మన మాహిటో అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఫైనలీ నువ్వైతే వచ్చావు. సో నువ్వైతే ఎట్లా చచ్చిపోయావరా బాబు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. సో మన యూజీ చెప్తాడు, అరే బెత్తరోడా నేనైతే ఏం చనిపోలేదు రారే, ఇక్కడ చచ్చిపోయినది నువ్వు ఒక్కడివి మాత్రమే రారే అని చెప్తూ ఉంటాడు. సో అప్పుడు మన మాహిటో అయితే రియలైజ్ అవుతాడు, అవును నువ్వు చనిపోలేదు, నువ్వు చూస్తుంటే చాలా టిక్ టాక్ మంచిగా అనిపిస్తున్నావు, అంటే నువ్వు చనిపోలేదు నిజంగానే. ఇక్కడ ఏం జరుగుతుందంటే చనిపోయిన వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్తారన్నమాట. సో మన మాహిటో అయితే ఇన్ని రోజులు సంది మన యూజీ కోసం ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు. సో మన మాహిటో అడుగుతాడు, సో ఇక్కడైతే నువ్వు చనిపోలేదు కదా, సో ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. సో మన యూజీ చెప్తాడు, సో నేను నిన్ను చూసి చాలా రోజులు అయింది మాహిటో, సారీ ఫర్ డిసప్పాయింటింగ్ యూ, నేనైతే ఇక్కడ చావలేదు, నేను ఇక్కడ జస్ట్ ఒక గెస్ట్ లాగా వచ్చినా అని చెప్తాడు. సో మన మాహిటో అనుకుంటాడు, అరే గెస్ట్ గా రావడానికి ఇదేమన్నా అత్తగారి లారా రే, చనిపోయిన వాళ్ళు ఉండే ప్లేస్ అరే అట్లెట్లా వస్తారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అంటే బెతర్ముఖం పెట్టుకొని చూస్తూ ఉంటాడు. అండ్ మన మారు వచ్చి చెప్తాడు, సో ఇప్పుడైతే మొదలెడదాం మా యూజీ అని చెప్తూ ఉంటాడు. సో మన మాహిటో అయితే, అరే నన్ను ఏం చేయబోతున్నారా, ఎవర్రా మీరంతా అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటాడు. సో అప్పుడు మన యూజీ మారుతో చెప్తూ ఉంటాడు, సో నాకైతే నువ్వు ఏం చేస్తున్నావు అర్థమైంది. సో నువ్వైతే మాహిటో గానీ సోల్ కర్స్ టెక్నిక్ తోటి కర్స్ స్పిరిట్స్ అన్నింటిని లేకుండా చేద్దాం అనుకుంటున్నావు. సో నువ్వైతే నిజంగా ఇదంతా చేయగలుగుతావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు మన మారి చెప్తాడు, సో నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేనైతే చేయగలుగుతా అని చెప్తాడు. సో అప్పుడు మన యూజీ చెప్తాడు, సో నేనైతే హెల్ప్ చేయగలుగుతా, కాకపోతే ఈ మాహిటో ఉన్నాడే వీడైతే మన మాట విన్నాడు, వీడైతే మనకి హెల్ప్ చేయడు. సో వీనైతే నేను దారిలో పెడతా గానీ బై మిస్టేక్ లా నేను ఎక్కువ పవర్ యూజ్ చేసి వీని చంపుతానేమో అని చెప్పేసి భయం అవుతుంది అని అంటూ ఉంటాడు. సో లిటరల్లీ మనోడైతే వీని ఎక్కడ చంపేశానని చెప్పేసి భయపడుతుంటాడు. సో దీన్ని బట్టి మన యూజీ అయితే ఎంత స్ట్రాంగ్ గా అయ్యాడు అండ్ ఎలా ఉన్నాడో మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో జుజుట్సు కైసెన్ లో వీడు మెయిన్ క్యారెక్టరా, వీడే మెయిన్ క్యారెక్టర్. సో ఎప్పుడు చూసినా సరే గోజోనో ఎవడో ఒకటి వచ్చి హెల్ప్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండేవారు. అండ్ కర్ స్పిరిట్స్ లాంటి ఈ మాహిటో లాంటి వాళ్ళందరూ వీడిని ఒక చిన్న పిల్లాడు లాగా, ఒక ఎరలాగా చూసేవారు, అంటే పారిపోతున్న జింక లాగా చూసేవారు. కానీ ఇప్పుడైతే సో వీడ్రా మెయిన్ క్యారెక్టర్, వీడు పారిపోయే జింక కాదు, పరిగెత్తించే చిరుతపులు అని చెప్పేసి మనకు అర్థం అవుతుంది. లిటరలీ మనోడు గోజో అండ్ సుఖ్నాని మిక్స్ చేసి తీస్తే ఎట్లా అవుతాడో అట్లా అయిపోయాడు అనమాట మనోడు. సో అప్పుడు మన మారు అంటాడు, సో నువ్వైతే ఏం కంగారు పడకు, ఇక్కడ బాడీస్ ఉన్నాయి నీకు నాకు మాత్రమే, అంటే మర్చిపోయావా ఇది ఒక సోల్ సొసైటీ లాంటిది. సో ఇక్కడ సోల్స్ మాత్రమే ఉంటాయి. సో మాహిటో వాడు ఒక సోల్ కాబట్టి నువ్వు అని ఎంత కొట్టినా సరే కానీ మనకైతే ఏం కాదు అని చెప్తూ ఉంటాడు. సో మన యూజీ మాహిటో ముఖం దగ్గరికి వెళ్ళి, సో నువ్వైతే విన్నావా వాడు ఏం చెప్పాడు, నువ్వంట నేను ఎంత కొట్టినా సరే చనిపోవంట అని చెప్తూ ఉంటాడు. సో మన మాహిటో అయితే సడన్ గా వెనకాల వెళ్లి యూజీ మీదకి అటాక్ చేస్తాడు. అండ్ మన యూజీ అయితే దాన్ని ఈజీగా డాజ్ చేస్తాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యూజీ అయితే 2 చేతులు జేబులో పెట్టుకొని ఈజీగా డాజ్ చేస్తున్నాడు. అండ్ మన మాహిటో వాడు చెప్తాడు, సో ఇక్కడ బాడీ ఉన్నది నీకే కాబట్టి, నువ్వు నన్ను ఎంత కొట్టినా నేను చావను కాబట్టి ఇక్కడ చచ్చేది నువ్వేరా అని చెప్పేసి చావరా అని చెప్పేసి అటాక్ చేస్తాడు. సో మన మాహిటో అయితే ఎమ్మటే తన డొమైన్ ఎక్స్పెన్షన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాని చేతులే కాకుండా వానికి నాలుక కూడా 2 చేతులు ఉన్నాయి. సో డొమైన్ ఎక్స్పెన్షన్ చేసే లోపే మన యూజీ అయితే తన క్లీవ్ టెక్నిక్ తోటి మంత్రాలు అవుతున్న నాలుకని సైన్ పెట్టిన 2 చేతుల్ని కూడా నరికేస్తాడు లిటరలీ. సో మనం చూసుకున్నట్లయితే వాని చేతులు అయితే 2 ఇంకా తన జేబులోనే ఉన్నాయి. కానీ ఆ సింగిల్ స్లీవ్ టెక్నిక్ తోటి అయితే మన మాహిటో అని పని అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన మాహిటో అని కాళ్ళు, చేతులు, ఏళ్ళు అన్ని ఇరిగిపోతాయి. సో మన యూజీ అయితే లిటరలీ మనోనైతే కిచెన్ లో కూరగాయలు నరికినట్టు ముక్కలు ముక్కలు నరికేస్తాడు. అండ్ మనోని దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి, ఏంట్రా మాహిటో నువ్వు ఇంత ముందు కూడా ఇంత వీక్ గా ఉండేవాడివా అని చెప్పేసి అడుగుతాడు. అండ్ అప్పుడే మన మాహిటో అని వెనుకలకు వచ్చి, సారీ నేనైతే యూజ్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి మన కర్స్ టెక్నిక్ వాడి మనోనైతే ఒక బాల్స్ లాగా మార్చేస్తాడు, ఒక కర్స్ బాల్స్ లాగా. మేబీ వాడు వాడిని అబ్జర్వ్ చేసుకుంటే ఏమో, లేదంటే వాడిని కర్స్ టెక్నిక్ తోటి వాడిని అట్లా మార్చేసినో తెలియదు. సో మన యూజీ చెప్తాడు, అంటే మాహిటో వాడు ఇన్నాళ్ళ సంది ఇక్కడే ఉన్నాడు కాబట్టి నా చనిపోయిన ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్తుంటే వాళ్ళతో ఫైట్ చేశాడని అడుగుతాడు. సో మన మారు చెప్తాడు, లేదు లేదు కేవలం సోల్స్ అనేటివి ప్రయాణిస్తే ఫైట్ చేయవు, అయినా సరే నువ్వు నా కర్స్ టెక్నిక్ వల్ల ఇక్కడికి వచ్చావు కానీ
సో ఇక్కడైతే ఇలాంటివేం జరగవని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో నువ్వైతే ఏం కంగారు పడకని చెప్తాడు యూజీ తోటి. అండ్ దాని తర్వాత పక్కనే ఉన్న ఒక డోర్ ఉంటది. ఆ డోర్ లోపలికెళ్తే ఒక బాక్స్‌లో మహాహిటో అండ్ డాల్, ఒక బుక్ అండ్ యూటాగా అని ఒక రింగ్ అండ్ వాళ్ళ ఒక స్పేస్ షిప్ ఒక ముక్క ఉంటది. సో లిటరల్లీ మనోడైతే ఒక శుద్ర పూజ చేస్తున్నాడు అనుకుంటా. అంటే రిచువల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మారుగానికి అయితే శుద్ర పూజ చేయడానికి అన్ని ఐటమ్స్ దొరికినాయి. కాకపోతే మనోనికి ఒక డౌట్ వస్తది. సో నాకైతే ఎర్త్‌లో ఈ కర్ స్పిరిట్స్ అనేటివి ఎట్లొస్తాయి, ఎట్లా కొడతాయని తెలీదు. సో నాకైతే చెప్పు. సో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు కొంచెం హెల్ప్ అవుద్దని చెప్తాడు. సో మన జోజీ చెప్తాడు. సో కర్ స్పిరిట్స్ అనేటివి హ్యూమన్స్ నెగెటివ్ ఎమోషన్స్ నుంచి లీక్ అవుతూ ఉంటాయి. సో అట్లా కొడతాయని చెప్పేసి వాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాడు యూజీ అయితే. అండ్ నువ్వైతే అందరిని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నావు కదా. సో నీకైతే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో కర్స్ ఎనర్జీ లేని వాళ్ళకి కర్స్ ఎనర్జీ ఇచ్చి అందరికి స్ట్రాంగ్ చేస్తే సో వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు కదా. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి కర్స్ ఎనర్జీ వాళ్ళున్న దగ్గర నుంచి మొత్తం కర్స్ ఎనర్జీ తీసుకొని అందరికి కర్స్ ఎనర్జీ లేకుండా చేస్తే సో అప్పుడు వాళ్ళకి అందరికి కర్స్ ఎనర్జీ ఉండదు కాబట్టి సో ఇలాంటివి ఏం ఫైట్లు తులోపనలు ఏం చేయరు. సో నువ్వు ఏది చూస్ చేసుకోవడం అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు యూజీ అయితే. సో ఇప్పుడు మనం మారు చెప్తాడు. సో నేనైతే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను. నేనైతే అందరి నుంచి కర్స్ ఎనర్జీ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే అందరికి కర్స్ ఎనర్జీ వస్తే అందరు కొట్టుకొని వస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో మన యూజీ చెప్తాడు. సో అట్లయితే మరి సుమేరియన్స్ ఏలియన్స్ నుంచి ఎందుకు తీసుకుంటున్నావు? మీ ఏలియన్స్ నుంచి కర్ స్పిరిట్స్ అనేవి పుట్టవు కదా. అంటే నెగిటివ్ ఎమోషన్స్ నుంచి కర్ స్పిరిట్స్ లాంటివి ముట్టవు కదా అని చెప్తూ ఉంటాడు. సో మన మారు చెప్తాడు. ఒకవేళ మా నుంచి కూడా కర్స్ అనేది తీసుకోకపోయినా అనుకో సో మేము స్ట్రాంగ్ గా ఉంటాం, హ్యూమన్స్ వీక్ గా ఉంటారు. సో మేము కూడా ఒక 2 గ్రూప్స్ లాగా డివైడ్ అయినట్టు ఉంటది. సో మేమైతే అందరితో కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాం. ఒకరికన్నా ఎక్కువ ఒకరికన్నా తక్కువ ఉండాలనుకోవట్లేదు. సో అందరు సమానంగా ఉండాలనుకుంటున్నాం అని చెప్పేసి అందరి నుంచి కర్స్ అనేది తీసుకుందామని మారు చెప్తూ ఉంటాడు. సో మన యూజీ చెప్తాడు. సో ఇదంతా బానే ఉంది కానీ ఇదైతే చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళ కర్స్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యి వర్క్స్ కానీ అవన్నీ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఏదైనా ప్రమాదం వచ్చినా సరే కానీ వాళ్ళ కర్స్ ఎనర్జీ తోటి డిఫెండ్ చేసుకోగలుగుతున్నారు. ఎట్లా అంటే మీరు మీ ప్లానెట్ నుంచి మా ప్లానెట్ కి వచ్చారు. సో ఇప్పుడు ఒకవేళ మా ప్లానెట్ లో కూడా ఏదైనా ఆపద వస్తే వేరే ప్లానెట్ కి వెళ్ళడానికి అండ్ వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి అలాంటి వాటికి కర్స్ అనేది లేకుండా చేస్తున్నాం. సో మనమైతే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు మన యూజీ. సో దానికి మన మారు అంటాడు. అయితే ఏం చేద్దామని చెప్తాడు. సో మన యూజీ అయితే ఏదైతే అది అయింది. మనమైతే అందరి నుంచి కర్స్ అనేది అయితే తీసుకోబోతున్నాం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అండ్ అప్పుడే మన మారికి ఒక ఐడియా వస్తుంది. సో మనమైతే ప్రెసెంట్ ఉన్న పీపుల్ నుంచి కర్స్ అనేది అయితే తీసుకోము. కాకపోతే కొత్తగా పుడతారు కదా. సో వాళ్ళ నుంచి అయితే వాళ్ళైతే కర్స్ అనేది లేకుండా పుట్టేటట్టు చేద్దాం. అంటే ఇప్పుడు అందరినీ మాకి అండ్ టోజీ లాగా చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళందరూ. సో అప్పుడు వీళ్ళందరూ అలవాటు అయిపోతారు కర్స్ అనేది లేకుండా బ్రతకడానికి. సో మనకు కూడా మంచిగా ఉంటది, వాళ్ళకు కూడా మంచిగా ఉంటది అని చెప్తూ ఉంటాడు మన మారు. అండ్ ఇక్కడ మన యూజీ ఇంత ముందుకు అనుకుంటూ ఉంటాడు. సో నేనైతే కర్స్ ఎనర్జీ వల్లనే ఇమ్మోర్టల్ గా ఉన్నా అండ్ ఇన్ని రోజులు అనేది బతకగలుగుతున్నా. సో ఇప్పుడు అందరి నుంచి కర్స్ అనేది తీసేస్తే నేను బతకగలుగుతానా బతకలేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అండ్ ఇప్పుడే మన మారు అయితే మంచి ప్లాన్ వేస్తాడు. అంటే ప్రెసెంట్ ఉన్న పీపుల్ నుంచి కర్స్ అనేది తీసుకోకపోయినంటే యూజీ నుంచి కూడా కర్స్ అనేది అయితే పోదు కదా. సో మనోడు అయితే ఎప్పటికి బతికే ఉంటాడు అనేసి మన మారు చెప్తూ ఉంటాడు. సో ఫ్యూచర్ లో ఎటువంటి కర్ స్పిరిట్ అయినా ఇట్లనే ఎవరైనా ఏలియన్స్ వచ్చినా సరే వాళ్ళ నుంచి కాపాడడానికి యూజీ ఉంటాడు. అంటే వాళ్ళందరినీ కాపాడడానికి. సో ఇది ఒక బ్యాకప్ ప్లాన్ లాగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడే మన యూజీకి ఒక డౌట్ వస్తుంది. సో బానే ఉంది నువ్వు అంతా చెప్పేది. సో హ్యూమన్స్ అయితే ఓకే, కానీ సుమేరియన్స్ పరిస్థితి ఏంది? ఇప్పుడు మనమైతే కర్ స్పిరిట్స్ అన్నిటిని చంపేద్దాం అనుకుంటున్నాం కదా. సో మీరైతే కర్ స్పిరిట్ ని చంపేస్తే మీరేమో బాధపడతారు, మీ తాడే ఓపెన్ అయ్యి పెయిన్ వస్తుంది అని చెప్తున్నావు కదా. సో దీనికి సొల్యూషన్ ఏమంటావు అంటే మన మారు చెప్తాడు. సో నేనైతే దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. సో ఇక్కడైతే కర్ స్పిరిట్స్ కి, సుమేరియన్ ఏలియన్స్ కి అండ్ మా కళ్యాణ్స్ కి సోల్ అయితే సేమ్ కలర్ లో ఉంటది అనమాట. సో ఇప్పుడైతే నేను అన్నిటిని డిఫరెంట్ గా చేసేస్తా, డిఫరెంట్ కలర్స్ చేసేస్తా. సో అప్పుడు మనం కర్ స్పిరిట్ చంపేసినా సరే కానీ మాకు పెయిన్ రాదు. అండ్ కళ్యాణ్స్ కూడా అయినా సరే ప్రతి కళ్యాణ్ మంచిదని చెప్పలేము. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు అని చెప్తూ ఉంటాడు. సో మన యోజీ కూడా అవును అది కూడా కరెక్టే. ఇంత ముందుకు కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి టెంజన్ అనే ఒక కర్ స్పిరిట్ ఉండే. సో వాడైతే అందరిలాగా చెడ్డోడు కాదు, మంచోడు. అండ్ మా అన్న కూడా ఉన్నాడు చోజో అని చెప్పేసి. సో వాడు కూడా చాలా మంచోడు. సో నువ్వు అన్నది కూడా కరెక్టే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు యూజీ. అండ్ మన మారు చెప్తాడు యాక్చువల్ గా ఇదంతా చేయడం ఇంపాసిబుల్. కాకపోతే మనం ఒక సోల్ సొసైటీలో ఉన్నాం కాబట్టి దీని సాయంతో దీని ఒక మోడిఫై చేసి మనం అందరి కర్స్ ఎనర్జీ లేకుండా చేసేద్దాం. సో ఇదైతే మనం ఫైనల్ చేసుకుందాం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అండ్ దీని తర్వాత సీన్ కట్ చేసి మన డబుర్ అయితే ఆఫ్రికాలో ఉంటాడు. సో మనోడు ఇక్కడ ఎందుకు వచ్చాడంటే తన చెల్లికి ఇంత ముందుకు చెప్పాను కదా ఒక కర్స్ ఉందని చెప్పేసి, ఆ కర్స్ తీయడానికి ఒక రోప్ తీసుకోవడానికి వచ్చాడు. సో మీకు తెలిసినట్లయితే జుజుత్సు కైసెన్ 0 మూవీలో ఒక మెగుల్ అని చెప్పేసి ఒక ఆఫ్రికన్ అయితే ఒక రోప్ వాడతారు కదా గోజోని కౌంటర్ చేయడానికి. అండ్ గోజోని రిలీజ్ చేయడానికి కూడా అది వాడాలనుకుంటారు కదా. సో అదనమాట రోపు. సో దీని సాయంతో వాళ్ళ చెల్లిని అయితే కాపాడాలనుకుంటాడు. సో మీరైతే అనుకోవచ్చు వాట్ ద ఫక్ బ్రో, మొహరాగా వర్సెస్ డబురా ఫైట్ జరుగుతుంది కదా. సో మన డబురా వాడు ఇక్కడ ఎందుకు వచ్చాడని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు మీరు. సో ఆ ఫైట్ అయితే అయిపోయింది. సో మీరు అనుకోవచ్చు బ్రో ఎప్పుడైపోయింది, నువ్వు చాప్టర్ స్కిప్ చేసావా లేదంటే గేగేగాడు మళ్ళీ మన అందరినీ హౌలేగాలని చేసిండు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎస్, గేగేగాడు అయితే వాడు హౌలేగాడు అని చెప్పేసి మళ్ళీ నిరూపించుకుంటూ సో దీనైతే ఆఫ్ స్క్రీన్ లో లేపేసిండు. అంటే ఇంత ముందు డబురా తన డొమైన్ ని ఎక్స్పాండ్ చేసింది కదా. సో ఆ అటాక్ తోటి అయితే మన మొహరాగా పని అయితే అయిపోయింది అనమాట అని మన గేగేగాడు చెప్పిండు.
వీళ్ళు. సో మనమైతే చూడలేదు. మనకి చూపియని కూడా చూపియలేదు. అండ్ దీని తర్వాత మన మారు అయితే డబ్బురని ఆ సోల్ సొసైటీలో సమన్ చేస్తాడు. అంటే ఇంతకు ముందుకు యూజీ అండ్ మన మారు ఉన్నారు కదా! సో ఆ ప్లేస్‌కైతే డబ్బురని సమన్ చేస్తాడు. సో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సో అయితే మీరందరూ హ్యాపీయేనా? నా పనైతే అయిపోయిందా అని అంటాడు. సో మీరు నాకు అనుమతిస్తే నేనైతే మళ్ళీ మన ప్లానెట్‌కి వెళ్ళిపోతా అంటాడు. ఎందుకంటే సో ఇంతకు ముందుకి ఏం జరిగింది? డబురాకైతే వీళ్ళందరిని కాపాడుతా అని చెప్పి ప్రామిస్ చేస్తాడు. సో మన డబురా పనైతే అయిపోయింది ఇక్కడ. మనోడు ఇంకా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రామిస్ ఫుల్‌ఫిల్ అయిపోయింది కదా! అందరూ హ్యాపీగా ఉన్నారు కదా! సో అందుకని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ప్లానెట్‌కి రిటర్న్ పోదాం అనుకుంటాడు. సో దీని తర్వాత మన డబురా అండ్ వాళ్ళ చెల్లి అయితే వాళ్ళ ప్లానెట్‌కి వెళ్ళిపోతారు. అండ్ మన మారు అంటుంటాడు. సో ఫైనల్లీ నా కర్స్ట్ టెక్నిక్ ఏంటో నాకు తెలిసిపోయింది. నా కర్స్ట్ టెక్నిక్ ఏంటంటే డాట్, డాట్, డాట్ అని చెప్పేసి ఆడు ఇడిచిపెడతాడు. బ్లాంక్ ఇడిచిపెడతాడు. సో మన మార్గం తెలిసింది కానీ మనకైతే చెప్పలేదు. యమ్మ గెగే అని చూస్తే నాకు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. అండ్ దీని తర్వాత మన మారుగాడైతే యూకాని, మన సురిగిని, వాళ్ళ తమ్ముడిని వాళ్ళందరిని హీల్ చేస్తాడు. ఇంత ముందుకైతే సురిగి చచ్చిపోయిండు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు మననైతే రివైవ్ చేస్తున్నాడు. సో చచ్చిపోయిన వాళ్ళని రివైవ్ చేస్తుండా లేదంటే బ్రతుకున్న వాళ్ళకి జస్ట్ హీల్ చేస్తున్నా అని చెప్పేసి ఏం క్లియర్ గా చెప్పట్లేదు. సో దీని తర్వాత మన మారు అయితే యూజికి బాబాయ్ చెప్తాడు. సో నీకైతే చివరాఖరి పని ఉంది కదా అదైతే కంప్లీట్ చేయని చెప్తాడు. సో మన యూజి చెప్తాడు సరే నేను దాని సంగతి చూసుకుంటా. సో నువ్వైతే నీ పని కానిచ్చేసి అని చెప్తాడు. అండ్ దాని తర్వాత సీన్ కట్ చేసి మన మారు అయితే జపాన్ మీద గాల్లో ఎగురుతూ ఉంటాడు. సో మనోడైతే ప్రతి కర్ స్పిరిట్ నుంచి, ప్రతి హ్యూమన్ నుంచి, ప్రతి సుమేరియన్ ఏలియన్ నుంచి కర్సినరీ అయితే తీసుకుంటూ ఉంటాడు. సో ఆ కర్సినరీ మొత్తం ఒక మ్యాజిక్ బాల్స్ లాగా, క్రిస్టల్స్ లాగా అన్ని పేరుకుపోయి మారు చుట్టూ ఉంటాయి. సో ఇదంతా అందరూ చూస్తూ ఉంటారు. ఏలియన్స్ చూస్తూ ఉంటారు, హ్యూమన్స్ చూస్తూ ఉంటారు, అందరు చూస్తూ ఉంటారు. సో వాళ్ళ కర్సినరీ అయితే ఫేడ్ అవుతుందని చెప్పేసి. సో మన మారు అయితే ఇంకా థింక్ చేస్తుంటాడు నేను చేసేది కరెక్టా రాంగ్ అని చెప్పేసి. అప్పుడే మన యూకా, సురుగి ఇంకా క్రాస్ అందరూ మన దగ్గరకు వచ్చేసారు. సో వీళ్ళందరూ అంటారు సో నువ్వైతే నువ్వు చేస్తలేవు, మేమైతే నీకు తోడుగా ఉన్నాం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో మన మారు అయితే థ్యాంక్ యూ గాయ్స్ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ ఏమంటే అయ్యో నేను ఏడవద్దు, నేనైతే ఇప్పుడు ఒక గొప్ప పని చేయబోతున్నాను కాబట్టి నేను ఏడవద్దు అని చెప్పేసి కంటిన్యూ చేస్తుంటాడు. సో యాక్చువల్ గా వీళ్ళందరూ ఇక్కడ లేరు. జస్ట్ మన మారుగాడు ఇమాజిన్ చేసుకుంటాడు అనుకుంటా నాకు తెలిసి. సో దాని తర్వాత మన రియల్ క్రాస్ చూపిస్తారు. సో మనోడైతే ఏడుస్తూ ఉంటాడు. సో మొత్తానికి అయితే నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి. సో దాని తర్వాత మన జోజిని చూపిస్తారు. సో ఫైనలీ నువ్వైతే డిసైడ్ అయ్యావా, యూ డిడ్ వెల్ అని చెప్పేసి 2 జేబులు చేతులు పెట్టుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నాడో మనకి తెలియదు. అండ్ దీని తర్వాత అయితే మన యూక అయితే కళ్ళు తెరుస్తుంది. అండ్ పక్కనే చూసుకుంటే మీరు మోహరా గారి రింగ్ అయితే కింద పడిపోయి ఉంటది. సో అసలు మన డబురాడ్ ఈయన ఓడించిందా లేదా, అసలు డబురాడ్ డొమైన్ అటాక్ చేసినందుకు వీడు ఓడిపోయిందా, లేదంటే మారింతకు టెక్నిక్ వాడింది కదా అందరి నుంచి కర్సన్ అనేది తీసుకోవడానికి, దాని వల్ల మాయమైపోయింది అని చెప్పేసి ఏం చూపియరు. నిజంగా చెప్తున్నా గెగానికి అయితే ఎండింగ్ రాయడానికి అసలు రాదు. వరస్ట్ ఎండింగ్ అయితే జుజుట్సు కైసెన్ లో ఇట్లా జరిగింది, ఇప్పుడు జుజుట్సు కైసెన్ మొడ్యూల్ లో కూడా అదే జరిగింది. రియలీ దిస్ ఎండింగ్ సక్స్. అండ్ మన మారు సురిగి దగ్గరికి వెళ్ళి పద ఇంటికి అయితే వెళ్ళిపోదాం అని చెప్తాడు. అండ్ దీని తర్వాత ఫైనలీ సీన్ కట్ చేసి మళ్ళీ మన డబ్బుర్ అని చూపిస్తారు. సో మనోడైతే కరెంట్లీ వాళ్ళ ప్లానెట్ మీద ఉన్నాడు, అంటే డెస్కుంటే పీపుల్ దగ్గర ఉన్నాడు. సో మనోడైతే డెస్కుంటే పీపుల్ చీఫ్ ఉంటాడు కదా వాళ్ళ ముందర ఉన్నాడు. సో మన చీఫ్ అయితే బాగా ఆటగాడు అనుకుంటా, అమ్మాయిలతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో మనోడైతే షాక్ అయిపోతాడు. సో డబ్బురు ఇక్కడ ఏం చేస్తున్నాడు అండ్ వాళ్ళ చెల్లి ఇక్కడ ఎలా ఉంది, అండ్ వాళ్ళ చెల్లి మీద నేను ఒక ఖర్చు పెట్టాను కదా అది ఏమైపోయింది, బ్రోక్ అయిపోయింది అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటాడు. అండ్ ఫైనలీ ఇక్కడ మన డబ్బురా చెల్లి ఫేస్ రివీల్ కూడా అయిపోయింది. వీళ్ళ చెల్లిని చూస్తుంటే లిటరల్లీ నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళ చెల్లి కోసం డబ్రా తోటి ఫైట్ చేసి చనిపోవచ్చు, అంత మంచిగా ఉంది వాళ్ళ చెల్లి అయితే, సూపర్ ఉంది. అండ్ దీని తర్వాత మన డబ్రా అయితే ఆలస్యం చేయకుండా ఆ చీఫ్ ఉన్న ప్లేస్ మొత్తాన్ని బ్లాస్ట్ చేసి పడేస్తాడు. అండ్ వాళ్ళ చీఫ్ అయితే చచ్చిపోతాడు. సో అక్కడ ఉన్న ప్రజలందరూ వస్తారు. సో చీఫ్ ఉన్న ప్లేస్ అయితే బ్లాస్ట్ అయిపోయింది, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. సో మన డబ్రా చెప్తాడు సో ఇప్పటి నుంచి అయితే నేనే మీకు కొత్త చీఫ్ అని చెప్పేసి ఆర్డర్ వేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒప్పేసుకుంటారు. సో నేను వేసే ఫస్ట్ ఆర్డర్ ఏంటంటే మీరందరూ వెళ్ళి ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ అయిన డూరాకి ఒక హానరబుల్ గా ఒక గ్రేవ్ కట్టండి. వాడే లేకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు. అంటే ఇప్పుడు మన మారు డబురా వాళ్ళందరూ ఎత్తుకోయేవాళ్ళు కాదు. అండ్ మన డబురా మోరగా తోటి ఫైట్ చేయకపోతుండే కదా. సో వానితో చేసినందుకే కదా మన డబురా అయితే వాడు ట్రూగా ఎవరో తెలుసుకున్నాడు కదా. సో అందుకని చెప్పేసి వానికి థ్యాంక్స్ చెప్తూ కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అండ్ ఇదంతా జరిగాక నేనైతే చీఫ్ నుంచి రిటైర్ అయిపోతాను. సో దాని తర్వాత మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అని చెప్తారు. సో అక్కడ ఉన్న ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఫైనలీ మనం అయితే ఫ్రీ అయ్యాం, మన మీద అయితే ఎవ్వరు లేడు, మనకి ఇష్టం వచ్చింది మనం చేసుకోవచ్చు అని చెప్పేసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ దీని తర్వాత మళ్ళీ సుమేరియన్ స్పేస్ షిప్ లోకి తీసుకొస్తారు. సో వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకుంటారు. సో ఇంత ముందుకు మారు ఏం చేసిండు మొత్తం క్లియర్ కట్ గా వాళ్ళ ఏలియన్స్ ఫ్రెండ్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అక్కడ ఉన్న అందరూ షాక్ అయిపోతారు. అరే ఏం చేసావురా నువ్వు అని చెప్పేసి అందరూ షాక్ అయిపోతారు. సో మన మారు చెప్తాడు సో నేనైతే అందరు మంచి కోసమే చేశాను అని చెప్తాడు. అప్పుడు ఆ ఏలియన్స్ అందరూ అంటారు సో నువ్వు ఇలా చేయడం వల్ల మన కర్స్ ఎనర్జీ కలర్ అయితే మారిపోయింది, ఇప్పుడు మన కళ్యాణ్స్ మననే సావగొడతాయి, అంటే మన మీద అటాక్ చేస్తాయని చెప్తాయి. అప్పుడు మన మారు చెప్తాడు లేదు ప్రస్తుతానికైతే మనం ఏం చంపవు, కాకపోతే మన నుంచి పిల్లలు పుడతారు కదా సో వాళ్ళనైతే చంపుతాయి అని చెప్పేసి చెప్తాడు. అలా జరిగితే వాళ్ళైతే తిరిగి ఈ కళ్యాణ్ ని చంపాల్సిందే, మనకైతే వేరే మార్గం లేదని చెప్తాడు. అండ్ దీని తర్వాత సీన్ కట్ చేసి మన యోజిని చూపిస్తాడు. సో మన యోజి ఎక్కడ ఉన్నాడు అంటే గోజో ఇన్వెంటరీ హౌస్ ఉంటది కదా, అంటే గోజో క్లాన్ వాళ్ళు స్టోర్ చేసుకుంటారు కదా
కొన్ని థింగ్స్ ని. సో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ పాండా ఉంటాడు. సో మన పాండా అంటాడు, సో చాలా రోజులైంది జూజీ నేను కలిసి అని చెప్పేసి ఆ పాండా అంటూ ఉంటాడు. సో మన జూజీ చెప్తాడు, అవును సెంపాయ్ నిన్ను కూడా చూసి చాలా రోజులు అని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు. సో మన పాండా అయితే ఒక టాయ్ లాగా పోయిండు. సో ఇంత ముందుకైతే జుజుత్సు లో ఫైట్ అయినప్పుడు మనోడైతే మొత్తం పీస్ అయిపోతాడు. సో దాని తర్వాత ఇట్లా అయ్యింది అనుకుంటా నాకు తెలిసి. అండ్ దీంతో 24th చాప్టర్ అయితే ముగింపు వచ్చింది. అండ్ లాస్ట్ చాప్టర్ ఇప్పుడు 25th చాప్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇదే లాస్ట్ చాప్టర్. దీంతో అయితే జుజుత్సు మాడ్యూల్ ఎండ్ అయిపోతుంది. కానీ లాస్ట్ లో ఒక హింట్ ఇచ్చాడు, దీనికి కూడా ఒక సీక్వెల్ రాబోతుందని చెప్పేసి. ఇది ఒక రోత మాంగా లాగా ఉంది, ఇంకొక మాంగా అయితే రాయబోతుండేమో తెలియదు. సో లాస్ట్ అయితే ఈ చాప్టర్ అయితే కంప్లీట్ చేద్దాం. నాకు కూడా ఒక రిలీఫ్ వస్తుంది. ఈ మాంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేక చచ్చిపోయిన నేనైతే. సో లెట్స్ కంటిన్యూ ద లాస్ట్ చాప్టర్. అండ్ ఇంత ముందు చెప్పాను కదా, మన యూజీ అయితే వెళ్లి ప్యాండాని తీసుకొచ్చిందని చెప్పేసి. మన యూజీ అయితే నబరా దగ్గర తీసుకెళ్తాడు. నబరా చూసినామంటే చూసి చాలా రోజులైందని చెప్తాడు. సో మన నబరా అంటది, సో చాలా రోజులైందా, చాలా సంవత్సరాలు అయిందిరా హౌలే, నువ్వు మర్చిపోయినావా అట్లా, నీకంటే ఏజ్ అయితే లేదు, మాకైతే ఏజ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటది అని తిడుతూ ఉంటది మన యూజీని. అండ్ మన యూజీ చెప్తాడు, ఐఎమ్ రియలీ సారీ, నేనైతే మీరందరూ ముసలు అయి చనిపోతుంటే చూడలేకపోయాను, అందుకే సంధి కలవడానికి రాలేదు, సో నన్నైతే క్షమించు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అండ్ దీని తర్వాత సీన్ కట్ చేసి మళ్ళీ మన సుమీరియన్స్ మీటింగ్ పెట్టుకుంటారు కదా, అక్కడ తీసుకెళ్తారు. అండ్ ఇంత ముందుకు మారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, దానికి వాళ్ళ ఏలియన్స్ అందరూ అంటారు, సో ఇన్నాళ్ళు సంధి మనం దాన్ని కాపాడుకుంటూ వచ్చినాం అండ్ కళ్యాణ్స్ మనం దేవుళ్ళగా పూజించుకుంటూ వచ్చినాం, సో ఒకటేసారి చంపేదామంటే అది కుదరని పని, కాకపోతే ఒక ఆప్షన్ ఉంది, సో మనమైతే ఈ కళ్యాణ్స్ ని మనల్ని అటాక్ చేయకుండా, హ్యూమన్స్ ని అటాక్ చేయకుండా జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవి కూడా మంచిగా ఉంటాయి కదా, సో ఇట్లయితే చేద్దాం, సో కానీ మనం అయితే కళ్యాణ్స్ ని చంపుకోలేం కాబట్టి అదైతే కుదరని పని అని చెప్తూ ఉంటారు. అండ్ దీని తర్వాత సీన్ కట్ చేసి మళ్ళీ మన యూకా అండ్ సురికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. సో ఇక్కడైతే మన మారు అని క్రాస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ మీటింగ్ లో ఏమేమి డిస్కషన్ చేసిండ్రు, ఏమేమి అనుకున్నారని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో మన యూకా అండ్ సురిగి వాళ్ళు మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్తారు. సో ఇంట్లోకి వెళ్తుంటే వాళ్ళ అమ్మ వచ్చేసి తిడుతుంది అనుకున్నారు, కాకపోతే ఫస్ట్ పొగుడుతుంది. సో మీరైతే ఇంత పెద్ద వార్ ని గెలిచిండ్రు, ఇంత పెద్ద ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేసిండ్రు అని చెప్పేసి ఫస్ట్ పొగుడుతుంది. ఒకవేళ మీ గ్రాండ్ ప్యాన్ గ్రాండ్ ఉండుంటే వాళ్ళైతే ఫుల్ గా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేదని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ దాని తర్వాత మళ్ళీ తిడుతుంది. సో యూకా, సో నీకైతే ఒక డిసీజ్ ఉందంట కదా, కన్నతల్లికి చెప్పకుండా అందరికి చెప్పినావు కానీ నాకు చెప్పలేదు అని చెప్పేసి ఫుల్ తిడుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ మన నోబర్ అండ్ యూజీ దగ్గర తీసుకొస్తారు. సో ఇక్కడ మన యూజీ అయితే చెప్తూ ఉంటాడు, ఇన్నాళ్ళు ఎందుకని రాలేదు, ఎందుకని కలవలేదు అని చెప్పేసి. సో మనోడైతే ఎప్పుడైతే డెత్ పెయింటింగ్స్ తింటాడు, అంటే ఇంతకుముందు కెంజాకు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు కదా, ఆ డెత్ పెయింటింగ్స్ తిన్నందువల్లనే మన యూజీ అయితే వేజ్ కాకుండా ఇంకా సోరగా ఉన్నాడు, అంటే యంగ్ గా ఉంటుండు. సో మనోడు చెప్తాడు, సో నేనైతే ఇంత యంగ్‌గా ఉంటున్నా, మీరైతే ముసలోళ్ళైపోయి చనిపోతున్నారు. సో నేనైతే భయపడ్డా. నేనైతే వీళ్ళని చూసి తట్టుకోలేను. ఆ డెత్ పెయింటింగ్ తినడం వల్ల ఒక హ్యూమన్ లాగా లేను, ఒక కర్స్ ఎనర్జీ లాగా లేను, అంటే కర్స్ స్పిరిట్ లాగా లేను అని చెప్పేసి అటు ఇటు కాకుండా ఉన్నా అని చెప్పేసి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు నొబరాకి. అండ్ నేను ఈ జనరేషన్‌కి చెందినవాడిని గాను. అందుకని చెప్పేసి నేను ఎటువంటి మేటర్‌లో తలదూర్చుకోవాలనుకోలేదు. అందుకే దాక్కొని ఉన్నా. అండ్ మా తాత ఇంతకుముందు చెప్పాడు, నేను బ్రతుకున్నన్నాళ్ళు అందరికి హెల్ప్ చేసుకుంటూ బ్రతకాలని చెప్పాడు. సో అదంతా గుర్తొచ్చింది. అందుకే కొంచెం హెల్ప్ చేయదని చెప్పేసి ఇక్కడ వచ్చి చేశాను. కాకపోతే ఇప్పుడు నేను చేసేదానికన్నా ఏలియన్స్ అయితే మనకి చాలా మేలు చేసిందని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఏమేమి జరిగిందని చెప్పేసి నొబరాకి. అండ్ మన జూజీ చెప్తాడు, నా అవసరం ఇప్పుడు రాకపోయినా సరే కానీ ఫ్యూచర్ లో రావచ్చు, సో నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మన నొబరా అంటది, సో నువ్వు చెప్పేదంతా బానే ఉంది కానీ మనమైతే ఒంటరి చేయలేం కాబట్టి ప్రస్తుతం ఉన్న క్లాన్ మెంబర్స్ అందరితో కలిసి మాట్లాడితే బాగుంటదని చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడే మన యూజీ అయితే తన హుడీ తీసేసి కొంచెం మాట్లాడుతూ ఉంటాడు. అండ్ మనం చూస్తుంటే అసలు సుకునలాక లేడు, అట్లా గోజోలాక లేడు, ఇద్దరు మిక్స్ కొడితే ఎట్లుంటాడు అట్లున్నాడు. అంటే హెయిర్ ఏమో గోజోలాకు ఉంది అండ్ కళ్ళేమో సుకునలాకు ఉన్నాయి. అదేంటి బ్రో, ఇంత ముందుకు చూపించావు కదా యూజీ ఫేస్ ని, అండ్ హెయిర్ కలర్ కూడా డిఫరెంట్ ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇంత ముందుకు నేను చూపించిన మాంగా ప్యానల్స్ అన్ని నేను జెమినికి ఇచ్చి కలర్ వేయించిన, ఎందుకంటే కలర్స్ ఉంటే మీకు కొంచెం బాగా అర్థమవుతుంది అని చెప్పేసి. కాకపోతే ఇది అఫీషియల్ ఆర్ట్ అనమాట, గేగే గాడు ఇచ్చింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు రివీల్ అయిందని చెప్తున్నాను మీకోసం. సో మన జూజీ చెప్తాడు, నేనైతే బ్రతకాలనుకోవట్లేదు కానీ ఫ్యూచర్ జనరేషన్ కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే సుకున లాగానే నా సోల్ ని 20 ఫింగర్స్ లో పెట్టి, సో నేను కూడా ఒక కర్స్ ఆబ్జెక్ట్ లాగా మారదాం అనుకుంటున్నా. సో ఎప్పుడైతే ఫ్యూచర్ జనరేషన్ లో నా అవసరం వస్తుందో ఎవడో ఒకటి నా అలాగనే, సో ఎవడో ఒకటి నా ఫింగర్స్ తింటాడు కదా, సో అట్లా నేను రీఇన్కార్నేట్ అయ్యి సో వాళ్ళకి నేను హెల్ప్ చేయగలుగుతా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో దీనికైతే మీ అందరు సాయం చేయాలి, నేను టోడో అయితే కలిసి పని చేయాలని చెప్తాడు. సో టోడో అయితే ప్రజెంట్ అక్కడ లేడు, కాకపోతే మన జూజీ అయితే వాడిని ఇంక్లూడ్ చేస్తాడు. సో ఇదంతా చేయాలంటే మనం కలిసి ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో మన నబరా చెప్తుంది, సో ఇదంతా బానే ఉంది కానీ నువ్వు కర్ సబ్జెక్ట్ లా ఎలా మారాలో నీకు తెలుసా అంటే, సో నాకైతే తెలీదు, కాకపోతే మనం కనుక్కుందాం ఎట్లా మారాలో, సో మనకైతే చాలా టైం ఉంది కదా, సో వెతుకుతే దొరకదందు ఏమీ లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అండ్ మన యూజీ అప్పుడు చెప్తాడు, సో ఈ టైంలో మనతో పాటు ఫుజిగురో కూడా ఉంటే ఎంత బాగుండేదో కదా అని చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ మన యూజీ ఎందుకు ఇలా అన్నాడంటే, మన ఫుజిగురో అయితే ఆల్రెడీ పైకి పోయిండు అనమాట, అందుకే అట్లా అన్నాడు. అండ్ దీని తర్వాత సీన్ కట్ చేసి మన ఉసామి అండ్ జబలమ్మ కాడ తీసుకొస్తారు. సో కరెంట్ వీళ్ళు ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు, బేస్బాల్ లాంటి ఆట ఆడుకుంటూ ఉంటూ డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏం మాట్లాడతారంటే, సో మారు టెక్నిక్ వల్ల ఫ్యూచర్ లో కర్ స్పిరిట్స్ అనేటివి పుట్టవు అండ్ కర్స్ ఎనర్జీ కూడా ఎవరికి ఉండదా,
అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో, వీళ్ళైతే ఇంత ముందుకే చెక్ చేశారన్నమాట. టోక్యోలో టోక్యోలో ఎలాంటి కర్స్ ఎనర్జీ ఉందా లేదా అని చెప్పేసి. సో, వీళ్ళు చెక్ చేసినప్పుడు ఒక కర్స్ పీరియడ్ కూడా కనిపియదు. సో, వీళ్ళైతే కన్ఫర్మ్ చేసుకుంటారు. వాళ్ళ టెక్నిక్ అయితే బాగా వర్క్ అయిందని చెప్పేసి. సో, దీని తర్వాత టీవీ న్యూస్‌లో ఒక న్యూస్ చూపిస్తుంటారు. ఆ న్యూస్ రిపోర్టర్ గాడు ఏం చెప్తాడంటే, సో, మన గోజోని చంపిన ఆ మోరాగా గాడైతే తిరిగొచ్చిండు. సో, వానితో ఫైట్ జేయడానికి ఎటువంటి స్ట్రాంగ్ ప్లేయర్ లేడు. సో, వానితో ఫైట్ జేయడానికి ఎటువంటి స్ట్రాంగ్ సోర్సరర్ లేనందువల్ల, సో, ఎక్కడి నుంచో దేవునిలాగా ఒక ఏలియన్ వచ్చి మనల్ని కాపాడిందని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే, అసలు గోజో వర్సెస్ సుకున ఫైట్ జరిగిందని చెప్పేసి చాలా మందికి తెలీదు. సో, వీళ్ళకేం తెలుసంటే గోజో ఎవరితోడో ఫైట్ చేసిండు, చనిపోయిండని తెలుసు. సో, ఆ మోరాగానే వీడిని చంపేసిందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అండ్ మన డబురా అయితే ఎర్త్‌లో చాలా ఫేమస్ అయిపోయిండు. ఒక హీరోలాగా అయిపోయాడన్నమాట. అండ్ దీన్ని టెలికాస్ట్ చేసింది ఎవరో గాదు. మన మేమే వాళ్ళ తమ్ముడు. ఎవడో యూయో, గుయూయో ఉంటాడు. నాకు ఆని పేరు అన్నికొస్తలేదు. సో, వాడనమాట. అండ్ దాని తర్వాత మన మారు, క్రాస్, యూకా వాళ్ళందరూ కలిసి ఒక గేమ్ ఆడుతూ ఉంటారు. బేస్‌బాల్ గేమ్. సో, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. సో, ఫైనల్లీ ఎటువంటి కర్ స్పిరిట్స్ లేవు. అందరూ పీస్‌ఫుల్‌గా ఉంటారు. మన ఉసమి గూడా పీస్‌ఫుల్‌గా ఉంటాడు. అందరూ హ్యాపీ అయిపోతారు. అండ్ దీని తర్వాత మన వంటలక్కని చూపిస్తారు. మన వంటలక్క యూకాతో మాట్లాడుతుంటది. సో, మీరు చేసిన ఫైట్ అంతా బానే ఉంది గానీ, సో, ఫైనల్లీ డబురా అయితే వాళ్ళ ప్లానెట్‌కి తిరిగెళ్ళిపోయాడు. సో, నాకైతే సాడ్‌గా ఉందని చెప్పేసి కొంచెం బాధపడుతూ ఉంటది. మీకు చెప్పాను గదా! ఇంతకు ముందుకు డబురాని చూసినప్పుడు ఈ వంటలక్క అయితే డబురాతోటి లవ్‌లో పడిపోతదనమాట. సో, వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు యూకా అయితే వంటలక్క వెనకాల ఎవరో ఉంటారు. వాడిని చూసి షాక్ అయిపోతది. అండ్ మన వంటలక్క కూడా తిరిగి చూస్తది. వాడిని చూసి నవ్వుతూ ఉంటది. సో, మీరే గెస్ చేయండి వీళ్ళిద్దరి ఎనకాల ఎవరున్నారు అని చెప్పేసి. సో, దీంతో అయితే జుజుత్సు కైసెన్ మోడీలో మాంగా అయితే మొత్తం ఎండ్ అయిపోయింది. అండ్ థిస్ ఈస్ ద ఎండ్. సో, నెక్స్ట్ ఏ కంటెంట్ చేయాలో మీరు ఒకసారి కామెంట్ చేయండి. అంటే యానిమే మూవీస్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఒక మూవీని కామెంట్ చేయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా తెలుగులో. అండ్ ఈ వీడియో ఇంతే అండ్ బాయ్ బాయ్.